సాఫ్ట్ దూది లాంటి ఇడ్లీల కోసం తప్పకుండా వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. చూసారా ఎంత సాఫ్ట్‌గా, ఎంత స్పాంజీగా వచ్చాయో. పూర్తి టిప్స్, పూర్తి వివరాలు ఈరోజు నేను ఈ వీడియోలో మీకు షేర్ చేయబోతున్నా. నమస్తే అండి. నేను మీ జ్యోత్స్న. వెల్కమ్ టు మై ఛానల్ హౌస్ వైఫ్ కిచెన్ క్రియేటివ్స్ ఈజీ రెసిపీస్ అండి. ఈరోజు కూడా సింపుల్ ఈజీ రెసిపీతో వచ్చాను. ఇవి చాలా సింపుల్‌గా ఈజీగా ప్రిపేర్ చేసుకుందాం. ఆలస్యం లేకుండా స్టార్ట్ చేసుకుందామండి. చూస్తున్న ప్రతి ఒక్కరు తప్పకుండా లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఓకే అండి. ఒక గిన్నె తీసుకున్నాను. ఒక చిన్న గ్లాస్ తీసుకున్నా. ఒక నలుగురు కోసం అండి ఈరోజు మనం తయారు చేసే ఇడ్లీలు. నలుగురికి పర్ఫెక్ట్‌గా సరిపోతాయి. ఏ మెజర్మెంట్ అయినా పర్లేదు. ఒక గ్లాస్ మినపప్పు తీసుకోవాలండి. మీకు నచ్చిన కొలత తీసుకోండి. ఇది వాటర్ వేసి ఒక 3-4 సార్లు శుభ్రంగా పప్పును కడగాలండి. పైన ఒక తెల్లటి పొర లాంటిది అంటే పిండి లాంటిది ఉంటది. అదంతా పోయే వరకు చక్కగా శుభ్రంగా కడుక్కోవాలి. పప్పు పైన వైట్‌గా ఉంటదండి. అది పోవాలి. చక్కగా శుభ్రంగా కడిగి 2-3 సార్లు నీళ్లు తీసేసిన తర్వాత మళ్ళీ నీళ్లు వేసి నానబెట్టి పెట్టేసుకోవాలండి. చూసారు కదా, నీళ్లు వేస్తున్నాను. పప్పు మునిగి 3 ఇంతలు పైకొచ్చేలాగా నీళ్లు వేయాలి. ఈ పప్పు అయితే ఒక 2 గంటలు నానితే సరిపోతుందండి. మరి ఎక్కువసేపు నానబెట్టొద్దు. 3 గంటల లోపే రుబ్బేసుకోవాలండి. కాబట్టి ఎక్కువసేపు నానబెడితే దాంట్లో ఉండే అంత జిగురంతా పప్పుది తగ్గుతుంది. పర్ఫెక్ట్‌గా ఇడ్లీలు రావు, గట్టిగా అయిపోతాయండి. కాబట్టి ఈ విషయం మాత్రం తప్పకుండా గుర్తుపెట్టుకోండి. 3 గంటల లోపే 2-3 గంటల మధ్యలో మనము రుబ్బేసుకోవాలి. ఒక 3 గ్లాసుల రవ్వ తీసుకున్నాను. ఇదే టైంలో ఎప్పుడైతే మనం పప్పు నానబెడతామో అదే టైంలో మనం చక్కగా ఇడ్లీ రవ్వ కూడా కడిగి నానబెట్టేసుకోవాలండి. ఒకసారి శుభ్రంగా కడిగితే సరిపోతుంది. ఇదైతే ఇడ్లీ రవ్వ అండి. మామూలు ఇడ్లీ రవ్వనే తీసుకున్నాను నేను. ఇలా వాటర్ వేసి మంచినీళ్ళతో కడుగుతున్నానండి. ఫిల్టర్ వాటర్తో శుభ్రంగా కడిగి ఈ నీళ్ళు తీసేసి మళ్ళీ కొన్ని నీళ్ళు వేసి మూత పెట్టి పెట్టేసుకోవాలండి. మనం పప్పు ఎప్పుడైతే నానబెడతామో అదే టైంలో ఇడ్లీ రవ్వ కూడా నానబెట్టుకుంటే ఇడ్లీలు సాఫ్ట్‌గా స్పాంజ్ లాగా వస్తాయండి. ఇప్పుడైతే నేను ఇది నానబెట్టి పక్కన పెడుతున్నాను. ఇప్పుడు చూద్దామండి పప్పు. చూసారా చక్కగా నానింది. పైన పొంగు రావద్దండి. పొంగు రానంత వరకే నానబెట్టుకోవాలి. నురుగులాగా వచ్చేంత వరకు నానబెట్టొద్దండి. పప్పు పైన నురుగు వస్తది కదా, అలా పొంగులాగా రాకముందే మనం రుబ్బేసుకోవాలి. మనం వేళ్ళతో ఇట్లా చించితే 2 ముక్కలు అయితే సరిపోతుందండి పప్పు. అది గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడైతే మిక్సీ జార్లో నేను పప్పు వేస్తున్నాను. నార్మల్ జార్లోనే చేస్తున్నా అండి. వెట్ గ్రైండర్ కాదు, మిక్సీ జార్లోనే చేస్తున్నాను. మిక్సీలోనే మనం ఈ పిండి ప్రిపేర్ చేసుకుందాం. పప్పు వేసిన తర్వాత ఏ గ్లాస్తో అయితే మనం పప్పు వేస్తామో ఆ గ్లాస్ వాటర్ వేస్తే సరిపోతుంది. ఆ గ్లాస్లో కొంచెం తక్కువ వాటర్ వేయాలండి. 3/4 కప్ కంటే కొంచెం ఎక్కువ వేయాలి. ఫుల్ గ్లాస్ కంటే కొంచెం తక్కువ వేయాలి. ఇక్కడ చూడండి, పప్పు పూర్తిగా మునిగే వరకు వేయద్దు. కొంచెం పప్పు పైన తేళ్ళు ఉండేలాగా చూసుకోవాలి. చక్కగా మిక్సీ పట్టుకొని వచ్చానండి ఇప్పుడు నేను. చూసారా, నేను మళ్ళీ ఒక్క చుక్క కూడా పైనుండి నేను వాటర్ వేయలే. పిండి మాత్రం ఇలాగే ఉండాలండి. మరీ జారుడుగా ఉండొద్దు, మరీ గట్టిగా ఉండొద్దండి. మంచిగా పొంగి దూదిలాగా ఇట్లా మంచిగా మెత్తగా అయిపోయి మనం వాటర్లో వేస్తే పైకి తేలే విధంగా స్పాంజ్ లాగా అవ్వాలి. నేనైతే ఒక పెద్ద గిన్నెలోకి ఈ పిండి తీసుకుంటున్నాను. రుబ్బి పెట్టుకున్నటువంటి మినపప్పు పిండి తీసుకున్నానండి. నేను చెప్పిన టిప్స్ అన్ని మర్చిపోకండి. మనం రవ్వ కడిగితేనే శుభ్రంగా ఉంటుంది కాబట్టి రవ్వ కడుక్కున్నాము. కడగకుండా డైరెక్ట్ ఎప్పుడు కానీ వేయొద్దండి ఇడ్లీ రవ్వని. చూసారా, మనం పప్పు ఎప్పుడు నానబెట్టాము, ఇడ్లీ రవ్వ కూడా అప్పుడే నానబెట్టాము. వాటర్ అంతా తీసేస్తున్నా అండి. ఈ వాటర్ తీసేసుకొని ఇడ్లీ రవ్వను గుప్పిట్లోకి తీసుకొని చక్కగా వాటర్ ఏం లేకుండా పిండేసేయాలండి. ఇలా గుప్పిట్లోకి తీసుకొని నీళ్ళన్నీ తీసేయాలి. ఇలా తీసేసి పిండిలో వేసేసుకోవాలండి. 3/4 పిండి ఇలాగే వాటర్ అంతా తీసేసేయాలి. లాస్ట్లో కొంచెం మాత్రం
వాటర్‌తో పాటు అంటే నీళ్ళెక్కువ ఉండొద్దండి. నీళ్ళు మొత్తం తీసేసిన తర్వాత కొంచెం ఇట్లా తడిగా ఉన్న ఏం గాదు. కొంచెం తడితో వేయాలి. పిండి మొత్తం మనం తడితో వేసామనుకోండి జారుడుగా అయితది. కాబట్టి ఈ టిప్ మాత్రం గుర్తుంచుకోండి. కొంచెం పావు టీ స్పూను సాల్ట్ వేశాను. చిటికెడు వంట సోడా వేశానండి. తప్పకుండా వంట సోడా వేయాలి. వేసేసి ఇవి వేసి మంచిగా ఇలా బీట్ చేసినట్టుగా పిండిని కలపాలండి. వేళ్ళు వెడల్పుగా పెట్టి ఇలా బీట్ చేసినట్టుగా ఒక కొంచెం సేపు మంచిగా కలిసే విధంగా కలపాలి. చూడండి ఇలా వేళ్ళు వెడల్పుగా పెట్టేసి మంచిగా బీట్ చేసినట్టుగా కలపాలండి. ఇలా కలిపి చక్కగా ఉంచేసామనుకోండి తెల్లవారికి చక్కగా పొంగుతుంది. సాయంకాలానికి కావాలంటే పొద్దున నానబెట్టేసుకోవాలి. మార్నింగ్‌కి కావాలంటే రాత్రి నానబెట్టేసుకోవాలండి. మనం కలిపిన తర్వాత ఇలా ఉండాలి పిండి. మరీ జారుడుగా ఉండొద్దు. మరీ గట్టిగా ఉండొద్దండి. గట్టిగా ఉన్నా బండల్లాగా వచ్చేస్తే, జారుడుగా ఉంటే అస్సలు బాగుండదు. ఇప్పుడైతే మూత పెట్టి ఇది పక్కన పెడుతున్నాం. మళ్ళీ ఉదయం చూద్దామండి దీన్ని. చూద్దామండి ఇప్పుడు. చూసారా పిండి పొంగి ఎంత పర్ఫెక్ట్‌గా ఉందో. చూడండి ఎంత బాగా అయింది చూసారా? ఇందులో ఒక్క చుక్క నీళ్ళు పట్టదండి. మళ్ళీ అంతా ఒకసారి కలిపేసుకోవాలి ఇలా. కొంచెం పొంగంతా తగ్గే వరకు కలుపుకోవాలండి. మరి పొంగుతో కూడా ఇడ్లీ పెట్టుకోవద్దు. ఇలా కొంచెం కలిపేసుకొని కొంచెం సాఫ్ట్‌గా అయ్యేంత వరకు కలిపేయాలండి. చూడండి పిండి ఎలా ఉంది చూడండి. కొంచెం క్లియర్‌గా చూపిస్తున్నానండి. ఇప్పుడైతే నేను ఇడ్లీ పాత్ర తీసుకొని అందులోని ట్రేస్ తీసుకున్నాను. చివరన ఉన్న ఈ ట్రేలో అయితే ఏం పెట్టను. మిగతా ట్రేస్‌లో నెయ్యి రాస్తున్నా అండి. నెయ్యి రాయడం వల్ల ఇడ్లీ చాలా కమ్మగా ఉంటుంది నెయ్యితో. కాబట్టి నెయ్యి రాస్తున్నాను. ఒక్క చుక్క ఒక డ్రాప్ రాస్తే సరిపోతది. చూసారు కదా ఎంత వేశానో నేను. ఇలా రాసుకుంటే సరిపోతది. నెయ్యి ఇష్టం లేకుంటే నూనె అయినా మీరు రాసి పెట్టేసుకోవచ్చు. మిగతా అన్ని ట్రేలు ఇలాగే రాసి పెట్టేసుకున్నానండి. ఇప్పుడు ఇడ్లీ వేస్తున్నాను. పూర్తిగా నిండుగా కాకుండా ఇలా కొంచెం గ్యాప్ ఉండేలాగా వేసుకోవాలి. మనం గట్టిగా ఉంటే పైన మొత్తం లేయర్ అంతా గట్టిగా బండలాగా అయిపోతదండి. తర్వాత పైన నున్నగా కూడా కాదు ఇట్లా రఫ్‌గా కనబడుతూ ఉంటది. పిండి ఇలా సాఫ్ట్‌గా ఉంటేనే ఇడ్లీ కూడా సాఫ్ట్‌గా వస్తదండి. చూడండి కొంచెం గ్యాప్‌తో వేశాను. ఇప్పుడు కూడా ఈ ట్రేస్ పెట్టేటప్పుడు చూడాలి రెండిటి మధ్యలో మళ్ళీ పై ట్రేది ఇడ్లీ ఉన్న ప్లేస్ రావాలండి. చూడండి ఇలా అరేంజ్ చేసుకోవాలి. అప్పుడు మనకు ఒక ఇడ్లీకి ఒక ఇడ్లీ పాత్రకు అంటుకోకుండా ఉంటుంది. ఇడ్లీలు నీట్‌గా వస్తాయండి. చూడండి ఇలా అన్ని పెట్టేసి దీనికి హ్యాండిల్ ఒకటి ఫిట్ చేస్తున్నాను. ఇప్పుడు ఇడ్లీ పాత్ర తీసుకొని ఇందులో నీళ్లు వేశానండి. మామూలుగా అయితే ఒక 1/2 లీటర్ వరకు వేశాను. చూడండి కిందిది ట్రే మునిగిపోకుండా ఉండేంత వరకు వేయాలి. కింది ట్రేలో నేను ఎందుకు వేయలేదు ఇడ్లీ అంటే తడి ఎక్కువ వచ్చేసి నీరొచ్చేసి నీరు ఇడ్లీలు అవుతాయి. అందుకే వేయలేదండి. చక్కగా మూత పెట్టేసి స్టవ్ ఆన్ చేసుకొని కొంచెం ఫ్లేమ్ తగ్గిస్తున్నా. పెద్ద బర్నర్ అండి అందుకే కొంచెము తగ్గించాను. ఇడ్లీ పాత్ర పెట్టేసాను. 20 మినిట్స్ ఖచ్చితంగా ఉడకాలండి. 20 నిమిషాలు ఉడికిందంటే పర్ఫెక్ట్‌గా తయారైతది. అంతకంటే ఎక్కువ అవసరం లేదండి. కరెక్ట్ 20 నిమిషాలు పెట్టండి. 20 మినిట్స్ తర్వాత ఇప్పుడు నేను చెక్ చేస్తున్నాను. చూడండి ఇలా వేళ్ళకి అతుక్కోకుంటే రెడీ అయినట్టే. స్టవ్ ఆఫ్ చేస్తున్నా అండి. ఇప్పుడు ఇడ్లీ పాత్రను ఇడ్లీ ట్రేలని బయటకు తీద్దాం. చూసారా? తీసిన వెంటనే ఇడ్లీలు మనము ట్రే నుండి తీయొద్దండి. ఒక్క కొంచెం సేపు వేడి తగ్గే వరకు ఉంచాలి. వేడి తగ్గే వరకు అంటే మరీ చల్లారే వరకు కాదు. ఒక్క సెకండ్ అలా కొంచెం సేపు వదిలేస్తే ఏంటంటే ఇడ్లీలు నీట్‌గా చాలా బాగా వస్తాయి. మనం తీసిన వెంటనే తీసామనుకోండి అంత రఫ్‌గా అడుగున ఇట్లా మొత్తము కట్ అయినట్టుగా అలా వస్తదండి. ట్రే నుండి నీట్‌గా రావు. చూసారు కదా ఇగో లాస్ట్ ట్రేలో ఎన్ని వాటర్ వచ్చాయో చూడండి. అందుకే చివరి దాంట్లో పెట్టాను. ఎప్పుడు గాని నేను ఇడ్లీ తీసేటప్పుడు ఇట్లా బౌల్‌లో నీళ్ళు తీసుకొని స్పూన్ అందులో ముంచేసి తీస్తాను. అలా తీయడం వల్ల చూసారా ఎంత నీట్‌గా ఇడ్లీ వచ్చిందో.
2 సైడ్స్ నీట్‌గా ఉంటదండి. తినే వాళ్ళకైనా, వడ్డించే వాళ్ళకైనా చాలా హ్యాపీగా అనిపిస్తది. మనకు అంత విరిగినట్టుగా రఫ్‌గా ఉంటే అసలు తినేప్పుడు నచ్చదు. మనకు వడ్డించే అప్పుడు అబ్బా! నేను చేసినవి ఇడ్లీలు ఎందుకిలా ఇంత రఫ్‌గా వస్తున్నాయి అని జెప్పి అనిపిస్తదండి. ఇలా స్మూత్‌గా రావాలంటే తప్పనిసరిగా స్పూను నీళ్ళలో ముంచి తీయండి. చూసారు గదండీ! ఇగో చూడండి ఇడ్లీలు ఎలా వచ్చాయో. చూడండి ఎంత సాఫ్ట్‌గా ఉన్నాయి జూసారా? నేనైతే హాట్ పాట్‌లో వేసి పెట్టేస్తా అండి తీసేసి. ఎంతసేపైనా వేడిగా, స్మూత్‌గా భలేగుంటాయి స్పాంజ్‌లాగా. చూసారు గదండీ! సాఫ్ట్ ఇడ్లీలు ఎలా చేశామో స్పాంజ్ లాంటి ఇడ్లీలు. మీకు నచ్చాయనుకుంటున్నాను. తప్పకుండా మీ ఫ్రెండ్స్‌కి, రిలేటివ్స్‌కి షేర్ చేయండి. ఈ ప్లేట్ మాత్రం మీకోసమే చక్కగా ఆరగించండి. ఎలా ఉన్నాయో చెప్పండి. కామెంట్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు ప్రీవియస్ వీడియోస్ చూడండి. నచ్చితే బాగున్నాయి అనిపిస్తే అప్పుడు సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి అందులో ఆల్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేయండి. నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుందండి. చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి.